ప్రతిజ్ఞ మేము మాదక ద్రవ్యాల చెడు ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకుంటూ వాటి వాడకాన్ని తుదముట్టించడానికి మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి కృషి చేస్తాము. మేము మాదక ద్రవ్యాల వాడకానికి దూరంగా ఉంటాము. మిత్ర మండలిలో ఎవరికైనా ఈ అలవాటు ఉంటే వారిని ఆ అలవాట్లకు దూరం చేసేందుకు కృషి చేస్తాము. సమాజంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన పెంచుతాము. యువతను ఆరోగ్యకరమైన జీవితాలకు ప్రోత్సహించడానికి కృషి చేస్తాము. న్యాయపాలన వ్యవస్థను చట్టాలను గౌరవిస్తూ మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరులో భాగస్వాములమవుతాము. మేము మాదక ద్రవ్యాలకు చెడు అని చెప్పి ఆరోగ్యవంతమైన శక్తివంతమైన భవిష్యత్తును నిర్మించడానికి అంకితమవుతాము. జై హింద్. కలకత్తాలో 5 మిత్రులతో వెళ్లి మన తెలంగాణ పేరు నిలబెట్టినటువంటి మిత్రుడు రాజు గారిని 2 నిమిషాలు సమయాభావం దృష్టిలో ఉంచుకొని మాకు సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. స్టేజీ ముందున్నటువంటి మిత్రులకు అదేవిధంగా స్టేజీ పైన మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనము జరుపుకోబోయే కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము. ఎందుకంటే గతంలో నా చిన్నతనంలో నేను చూసేది మా పెద్ద మనుషులందరూ కూడా సారాయి ఉద్యమం చేసేది. సారాయి ఉద్యమాల్లో ఎంతోమంది అసూలు బాసులుడి క్రమంలో ఇంటి యజమానిని కోల్పోతున్నటువంటి సందర్భంలో ఆడవాళ్ళంతా మహిళలంతా ఏకమై సారాయి ఉద్యమం చేసి ఆ రోజు వాళ్ళ కుటుంబాలని కాపాడుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. అదేవిధంగా ఈరోజు పచ్చని పల్లెల్లో కూడా గంజాయి లాంటి మత్తు పదార్థాలు విచ్చేసి యువతను చిన్నాభిన్నం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను విషయం ఒకటే చెప్పదలుచుకున్నా, మన పిల్లలపై మన కంట్రోల్ ఎంత ఉంది, మనం పిల్లలపైన మన శ్రద్ధ ఎంత ఉంది. వాడు రాత్రి సమయానికి వచ్చి మనతో పాటు భోజనం చేస్తుండా, రాత్రి సమయానికి మనతో పాటు కలిసి ఉంటుండా, లేకపోతే కాలేజీకి ఇక్కడ నుంచి గ్రామాల్లో బాగానే ఉంటుంది, ఇక్కడ నుంచి సిద్దిపేట పోయిన తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత వానికి ఎటువంటి పరిచయాలు వస్తున్నాయి, వాడు అక్కడ ఏ రకంగా వాడు తిరుగుతున్నాడు, వాడు ఏ విధంగా ఉంటున్నాడు అని చెప్పి వాని మీద మన ఆలోచన ఉందా? థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన ప్రాంత ముదుబిడ్డ పద్మనాంపల్లి శ్రీను, అదేవిధంగా కమతం నరేష్ గారు ఈ యొక్క డ్రగ్స్ ఉద్యమానికి మద్దతుగా యువకులు డ్రగ్స్ వైపు ఏ విధంగా పోతూ ఉన్నారు, సమాజం ఎట్లా డ్రగ్స్ వైపు బానిస అవుతా ఉంది అనేటువంటి విషయాన్ని సమాజానికి తెలియజేసే విధంగా నరేష్ గారు, అదేవిధంగా పాడినటువంటి మిత్రుడు శ్రీనివాస్ గారు, వారి సతీమణి భార్గవి గారు, అదేవిధంగా పాట రాసినటువంటి రవి గారిని అభినందిస్తూ ఎమ్మెల్యే గారి చేతుల మీదకి వెళ్ళి బక్క వెంకన్న గారి చేతుల మీదకి వెళ్ళి పాటను రిలీజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిని 1 నిమిషం మాట్లాడాల్సింది, ఎందుకంటే మేమందరం ఆయన చెప్పిందే చెప్తాం కాబట్టి ఆయన 1 నిమిషంలో ముగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. గౌరవనీయులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా SC/ST కమిషన్ చైర్మన్ వెంకన్న గారికి, వేదిక పెద్దలకు అందరికీ, ముందున్నటువంటి యూత్ అసోసియేషన్ నుంచి అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి యూత్కు అందరికీ, అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం కాబట్టి అందరం కూడా అన్ని పార్టీలకు అతీతంగా గ్రామాలలో అభివృద్ధి పరచుకోవాలి, మన యూత్ను మంచి అలవాట్లకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క స్టేట్ లెవెల్లో మన యొక్క మిడ్దొడ్డి మండలంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. అందుకొరకు దయచేసి అందరూ కూడా ఇంత తల్లిదండ్రుల కాడికి మొదలుకొని బయట యూత్ కూడా ఎవ్వరు కూడా ఇటువంటి చెడు అలవాట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది బాగా ఆలోచించవలసి. ఈ కార్యక్రమం అనేది ప్రధానంగా
యువత కోసం తీసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ డ్రగ్స్కు దూరంగా ఉండాలంటే వేరే వ్యాపకం అనేది ముంగటికి రావాలి. అటువైపు మైండ్ డైవర్ట్ కావద్దంటే మీరు ఏదో ఒక కార్యక్రమాన్ని ముంగటేసుకోవాలి. కాబట్టి రోజు మీరు మినిమము ఒక 2-3 కిలోమీటర్లన్నా రన్ చేయడం కోసము ప్రయత్నం చేయండి. దాంట్లో భాగంగా రోజు మీరు అదే పనిగా రన్నింగ్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు కమలాకర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ప్రభాకర్ అన్న గారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకన్న గారు, ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మొట్టమొదట ఒక ఉద్యమ స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాలలో యువకులకి అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఒక సామాజిక స్పృహతో ముందుకు వచ్చినటువంటి కమలాకర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారికి తోడ్పడుతున్నటువంటి బాలరాజ్, లింగం, ఇతర నాయకులందరికీ కూడా, ఇతర పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కమలాకర్ రెడ్డి గారు, ఇది చాలా మంచి కార్యక్రమం. మీ సామాజిక సేవ కోసం ముందుకు వస్తున్నటువంటి సామాజిక సేవలో ఇదొక భాగము. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నట్టు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ డ్రగ్స్ అన్నది మనందరూ కూడా కొందరికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడు సోదరుడు అన్నట్టు దాని గురించే తెలియకపోవచ్చు. కానీ మన దగ్గర నుంచే యువకులు పట్టణాలకి వెళ్ళి హాస్టళ్లలో ఉంటున్న వాళ్ళు ముఖ్యంగా ఈ డ్రగ్స్ బారిన హెరాయిన్ కానీ, కోకైన్ కానీ, ఇతర రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారు. కాబట్టి మనము మన దగ్గర నుంచి వెళ్తున్న యువకులకు అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో దాదాపు 7 నుంచి 8 కోట్ల మంది ఇప్పుడు డ్రగ్ బారిన పడి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణ తీసుకున్నట్టయితే దాదాపు 20 లక్షల మంది యువకులు డ్రగ్ బారిన పడి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలతో. సో ఇటువంటి వాటిపైన మనం అవేర్నెస్ కల్పించి, ఇక్కడ మిర్దొడ్డి మండలము దేనికైనా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు మనం రాష్ట్రంలోని మార్నింగ్ ఎవరీవన్, నన్ను ఆహ్వానించిన యాంటీ డ్రగ్ ఫోర్స్ వాళ్ళకి అండ్ సిద్దిపేట అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అండ్ వాళ్ళ సభ్యులకి, నేను ఎంతమంది ఇక్కడ 50 ఇయర్స్ ఉన్నారు? 50+ ఇయర్స్. 50 సంవత్సరాల పైన వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. 50 సంవత్సరాల పైన. నేను లేరు, లేదా? నేను ఇప్పుడు 50 ఇయర్స్. నేను 50 ఇయర్స్ అంటున్నాను. 50 సంవత్సరాలు అంట సార్. ఐఎమ్ 50 ఇయర్స్, 75 బర్త్డే. అండ్ రీసెంట్ ఈ లాస్ట్ వీక్లో 100 కిలోమీటర్స్ పరిగెత్తాను బార్డర్ రేస్లో. బార్డర్ అంటే జైసల్మేర్ టు లోంగన్వాలా. మన బార్డర్ మూవీ ఉందా? బార్డర్ మూవీ వచ్చింది, సన్నీ డయల్ మూవీ, అది అక్కడే తీశారు. అప్పుడు 120 పీపుల్, అంటే 120 సోల్జర్స్ మాత్రమే ఇండియా నుంచి పాకిస్తాన్ని అటాక్ చేయాలి. వాళ్ళు 2000+ ఉండేవాళ్ళు. ఆ జైసల్మేర్ నుంచి వాళ్ళు 100 కిలోమీటర్స్ పరిగెత్తి ఒక 120 సోల్జర్స్ మాత్రమే వాళ్ళని అటాక్ చేసి విన్ అయ్యారు. దాన్ని ఆశయంగా తీసుకొని బార్డర్ని స్టార్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ చేయాలి. అండ్ ఆ రేస్లోని సెకండ్ వచ్చాను. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో సెకండ్ వచ్చాను. ఈ ఏజ్లో 50 ఇయర్స్లో. నాకన్నా ఫస్ట్ వచ్చిన వాడు జస్ట్ 1 minute 30 seconds, 90 seconds ముందే జస్ట్ వెళ్ళిపోయాడు. ఆడు జస్ట్ 22 ఇయర్స్ పిల్లోడు. నేను ఆల్మోస్ట్ డబుల్ కన్నా ప్లస్ ఎక్కువ, 5 years ఎక్కువ ఉన్నాను. ఎస్ 50 years. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక హ్యాబిట్ చేసుకుంటే ఐఎమ్ అడిక్టెడ్ టు రన్నింగ్. నేను రన్నింగ్ అడిక్ట్ అయిపోయాను. అంటే ఎలా మనం మందు కలెక్ట్ అవుతామో, డ్రగ్స్ కలెక్ట్ అవుతామో, సిగరెట్ కలెక్ట్ అవుతామో, నేను అడిక్ట్ అయిపోయాను రన్నింగ్. అలా చేసుకుంటే మన ఏజ్ కనబడదు. అందుకే ఏదో ఒక హాబిట్, మంచి హాబిట్, అది ఆరోగ్యానికి సంబంధించిన హ్యాబిట్ చేసుకొని అది హ్యాబిట్లో వెళ్ళిపోండి. మీరు ఇలాంటి డ్రగ్స్కి, చెత్త తాగుడికి, ఇలాంటి సిగరెట్లకి మనం అలవాటు కాకుండా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాస్తవానికి మీ మాటల కంటే చేతలే మాకు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. మన ప్రాంత ముద్దుబిడ్డ, మొన్నటి వరకు మనకు పిఎస్సిఎస్ చైర్మన్గా ఉండి సేవలు అందించినటువంటి పెద్దలు, ఎంత ఎత్తులో ఉన్నా కూడా నాకు ఇది కన్నతల్లితోటి ఊరు అని చెప్పేసి మన దగ్గర మాత్రం
మన బిడ్డ లెక్కనే ఉండేటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సభా అధ్యక్షులు, మరి గత 10 రోజుల నుంచి కూడా మరి డ్రగ్గు వ్యతిరేక పోరాట సమితి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభా అధ్యక్షులు యువ నాయకుడు తోట కమలాకర్ రెడ్డి గారు, మరి మన పేదమ నాయకులు మన దుబ్బాక ఎమ్మెల్యే మన కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నగారికి, మన మనోహర్ రావు అన్నగారికి, భాస్కరాచార్య గారికి, మిడిదొడ్డి మాజీ సర్పంచ్ రాములు అన్న గారికి, పోలీసు రాజు అన్న గారికి, మిడిదొడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాజేశ్వరం గారికి, అక్కడ బీజేపీ అధ్యక్షులు దేవరాజు గారికి, మరి మాజీ జెడ్పీసీ సుకూరు లక్ష్మీలింగం గారికి, సత్యనారాయణ గారికి, తోటాంజిరెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షులు గారికి, మరి రన్నర్స్ అసోసియేషన్ మన బాపన్న గారికి, ఇంతకుముందే 50 సంవత్సరాలు ఉన్నది కాదు, మరి ఆయన ఎటగా 30 సంవత్సరాలే కనబడుతుండే మన నవయువకుడు అన్నగారికి, మన అడ్వకేట్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదిక పైన అందరికీ కూడా పేరు పేరున నా యొక్క మన మనవరన్న మా ఆత్మీయ మిత్రుడు, మా చిన్న ఒకటేపల్లి సర్పంచ్ల మేము ఇద్దరము, మన సీనియర్ నాయకులు మా భూంపల్లి మనోహరరావు అన్న గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువ నాయకులకు అందరికీ, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక జై భీములు, నమస్కారాలు. ముఖ్యంగా ఈ రన్నర్స్ అసోసియేషన్ వారు సలహాలతోని మరి తోట కమలాకర్ రెడ్డి గారు వారి బృందము, మరి మా బాలరాజు అన్న, మన లింగం అందరు కలిసి బాగా మన మిడిదొడ్డి మన మాజీ ఎంపీటీసీ తమ్ముడు బైరయ్య గారికి అందరికి కూడా బాగా కార్యక్రమం కోసం మన మన ఎటువై మన నాయకుడు ఐలే కనబడతలేడు, మరి ఐలన్న అందరు కూడా ఆయన పనిలో ఉన్నాడన్న అందరు కూడా పనిలో కుటుంబ రాధాకృష్ణ అందరు కూడా మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి 10 రోజులు మరి తెలంగాణలో ఎక్కలేని విధంగా మరి డ్రగ్గు వ్యతిరేకమైనటువంటి మనం ఉండాలి, డ్రగ్గును మనం నిర్దేశించాలి, పారదోవాలని చెప్పి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ఇటువంటి మంచి కార్యక్రమాలు వేరే మండలాలు ఇన్స్పైర్ అయ్యే విధంగా, వేరే మండలాలు రోల్ మోడల్ తీసుకునే విధంగా బాగా కష్టపడి నిర్వహించారు. నిర్వాహకులకు అందరికీ కూడా ఈ నెల 13 తారీఖు నాడు మన ప్రాంతంలో చాలా మంది యువకులు గంజాయికి నెమ్మదిగా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతూ ఉన్నారు. నెమ్మదిగా పెడదారి బట్టి వారు జీవితాలను కోల్పోయేటువంటి ప్రమాదం దారిన వాళ్ళు వెడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని అటువైపు వెళ్ళనివ్వకూడదు. మన ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క యువకుడు కూడా గంజాయి జోలికి పోనీయద్దు, డ్రగ్స్ జోలికి పోనీయద్దు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ధర్మారం గ్రామంలో మనం ఈ నెల 13 తారీఖున ప్రారంభించుకున్నాం. ఎందుకు అనంటే మనకు తెలుసు ఈ గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అనేటి సమాజానికి చాలా హానికరం. అవి మొన్న వచ్చిపోయినటువంటి కరోనా కంటే కూడా, క్యాన్సర్ కంటే కూడా, ఎయిడ్స్ కంటే కూడా చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఈ మాదక ద్రవ్యాలు. వాటి జోలి కనుక మనం వెళ్ళినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు, ధనిక కుటుంబాలు, పేద కుటుంబాలని కాకుండా ఏ కుటుంబం అయినా సరే రోడ్ల పడి వాడు ఆరోగ్యంగా చిక్కుపోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం మనం తీసుకున్నాం. అక్కడ ధర్మారంలో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏదో చిన్నగా ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమం గ్రామానికి వెలుగుతున్న కొద్దీ ఈ సమాజంలో పనిచేస్తున్నటువంటి చాలా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నాయకులు, యువకులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉపాధ్యాయులు చాలా మంది మాకు మద్దతుగా వచ్చి మన ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయిని పోనీయమని చెప్పేసి మనకు మద్దతు తెలుపుతూ రోజు మనతో పాటుగా భాగస్వాములై ముందుకు నడిపారు. ఒక గ్రామం కాదు, 2 గ్రామం కాదు, 10 గ్రామాలు 10 రోజుల పాటు ఒక ఉద్యమంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినామనన్నా. మేము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా యువకులు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు. యువకులే ఈ మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసైతారని చెప్పేసి అన్ని ప్రాంతాల్లో అనుకుంటే మాత్రం మా మిరుదొడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ముందు నిలబడి మా గ్రామంలో మత్తు పదార్థాలను మేము రానియం, మేము ప్రతిజ్ఞ చేస్తాం, ఎవడన్నా దీనికి పాల్పడితే లేకపోతే డబ్బుల కాసిపోవడం తీసుకొచ్చి మా పోరాళ్ళకు అలవాటు చేస్తే దాన్ని తిప్పికొడదామని చెప్పేసి గ్రామాన యాంటీ డ్రగ్స్ యూత్ ఫేర్ తోటి ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. దాంతో పాటు అందరికీ ఆరోగ్యం ఉండాలి, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాడని చెప్పేసి రన్నర్స్ అసోసియేషన్ నుంచి ఏదైతే పరుగు ప్రారంభించారో ప్రతి గ్రామంలో కూడా రన్నర్స్ అసోసియేషన్ ప్రారంభిస్తూ 10 గ్రామాల్లో పూర్తి చేసుకుని ఇక్కడి వరకు ఈ కార్యక్రమాన్ని
తీసుకొని వచ్చినామన్నా. ఈరోజు ముగింపు కార్యక్రమం అని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం, కానీ ఇది ముగింపు కాదు. ఈ రోజు ఈ మిరుదొడ్డి మండలంలో జరిగినటువంటి కార్యక్రమానికి మాత్రమే ముగింపు. ఇది సీజన్ 1 ముగింపు మాత్రమే. ఇంకా సీజన్ 2, సీజన్ 3 ఇంకా చాలా సీజన్లు ఉంటాయి. గంజాయి మాదక ద్రవ్యాలు ఎక్కడ ఉన్నా ఈ యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ రన్నర్స్ అసోసియేషన్ అక్కడ ఉండి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసేదానికి సిద్ధం కావడానికి ఒకసారి మీ అందరి మాటలతోటి మీ అందరి సపోర్ట్ తోటి మేము ముందుకు వెళ్ళేదానికే ఈ కార్యక్రమం ముగింపు పెట్టుకున్నాం. ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించుకున్నామన్నా. వచ్చిన దానికి మేము పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రాంత ముద్దుబిడ్డ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి గతంలో 2 సార్లు ఎంపీగా మనకు సేవలు అందించిండు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ఇప్పుడు ఎమ్మెల్యే అత్యధిక భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే మన ప్రాంతానికి సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు ఎన్ని పనులున్నా అసెంబ్లీలో మొన్నటి వరకు కూడా బిజీ ఉన్నా మాకు కూడా కొంత తెలిసింది. వ్యక్తిగతంగా చాలా ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా ఇంత పొద్దున ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని మార్గదర్శనం చేయడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మమ్మల్ని మార్గదర్శనం చేసి మీలాగా మేము కూడా భవిష్యత్తులో కింది స్థాయి నుంచి వచ్చి ఉన్నత శిఖరాలకు మా యువత కూడా ఎదగాలని చెప్పేసి అట్లాంటి సందేశాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. పాపం ఇప్పటిదాకా ఉండి వీళ్ళు బోర్ వస్తున్నట్టు పొద్దున్నే లేచి వచ్చింది. నాది కూడా గొంతు పోయింది, 2 నిమిషాలు మాట్లాడతా. నిన్న మొన్న అరిసి మా గొంతులన్నీ కథమైపోయాయి. నిజంగా కూడా ఈరోజు హరీష్ అన్న కూడా వచ్చేది ఉండే, మరి ఆయన సడన్గా రాత్రి 10:30కి ఇట్లా ఫోన్ చేసి అర్జెంటుగా నాకు వేరే కార్యక్రమం ఉంది రాలేకపోతున్నా, జర మీరు పోయి ప్రోగ్రామ్ చేసుకుంటారు. మరి మంచి ప్రోగ్రామ్ ఇది. నాకు కూడా నాకు పర్సనల్ ఏదో నాకు పని ఉంటే కూడా మా ఇంట్లో ఇన్విటేషన్ ఉంటే కూడా తొందరగా పోయేద్దామని వచ్చిన. మరి ఏది ఏమైనా మరి ఈరోజు ఈ కార్యక్రమం 13వ తారీఖు నాడు ధర్మారంలో స్టార్ట్ చేసుకున్నాం. కరెక్ట్ 10 రోజులు అవుతుంది. మరి దీనికి మరి చాలామంది మరి కర్తలు కర్మలు ప్రతి ఒక్కరికి సహాయం వాళ్ళు చేసి ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమం, చాలా కార్యక్రమాలు చేస్తుంటాం మనం. ఏ కార్యక్రమం కంటే అన్నిటికంటే కూడా ఒక మంచి విలువైన కార్యక్రమం, సమాజానికి పనికొచ్చే కార్యక్రమాన్ని చేస్తున్న మా మిత్రుడు కమలాకర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న మా బాలరాజు గారికి, మా లింగం గారికి, మరి మా అంజిరెడ్డి అన్న గారికి, మా పద్మనాభపల్లి శ్రీను గారికి, మరి SC/ST కమిషన్ చైర్మన్ మక్కి వెంకయ్య గారికి, మనోహర్ అన్న గారికి, మరి భాస్కర్ గారికి, మరి మా రాజు గారికి, మరి మిగతా చాలా మాజీ సర్పంచ్ రాములు గారికి, క్షమించాలి ఇంకా చాలామంది ఉన్నారు వేదిక మీద. సమయం ఎక్కువ సమయం వల్ల వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మరి రన్నర్స్ అసోసియేషన్ సంబంధించిన సిద్దిపేట నుంచి మరి హైదరాబాద్ నుంచి కూడా మిత్రులు చాలామంది వచ్చిండ్రు. మరి ఒకరైతే డైరెక్ట్ పాకిస్తాన్ బార్డర్ దాకా కూడా 200 కిలోమీటర్లు రన్ చేసిన అని చెప్తున్నాడు. వారికి కూడా శుభాభివందనాలు. మరి ఇక్కడ మన నియోజకవర్గానికి వచ్చినందుకు నా తరఫున మరి నిర్వహించిన ప్రతి ఒక్కరికి మీ వంతుగా సహాయం చేసిన చిన్న చిత్తగా ఎంతో కొంత మీ సహాయం చేసి దీన్ని 10 రోజులు నడిపినందుకు ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క నమస్కారం. నిజంగా సమాజంలో మనం రోజు చూస్తున్నాం, ఈ పల్లెటూర్లలో కూడా ఇలాంటి కార్యక్రమం చేసుకుంటామా అని చెప్పి మనం కలలో కూడా అనుకోలేదు. ఈ మత్తు పదార్థాలు, డ్రగ్స్ మరి పల్లెటూర్లకు కూడా వ్యాపించి ఇంత దారుణంగా మన యువత కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ విధంగా అవుతారని చెప్పి మనం కళ్ళు కూడా ఊహించుకోలేదు. ఇది నిజంగా కూడా దురదృష్టకరం, మన దేశానికే దురదృష్టకరం. ఎక్కడో విదేశాల ఉట్టి మెల్లమెల్లగా అంచెలంచెలుగా మన శత్రు దేశాలతోటి మన భారతదేశంలో ప్రవేశించిన ఈ డ్రగ్స్ మరి పట్టణాలకి వెళ్ళి పల్లెటూళ్ళకి కూడా వ్యాపించిపోయింది. మనము ఏదన్నా దావత్ ఉండనో మరి సాయంత్రం పూట అలసిపోతానో ఇంత కల్లో నీళ్ళు తాగి పల్లెటూళ్ళల్లో మరి గడిపే పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు దానికి విరుద్ధంగా పూర్తిగా మందుకు సమాజం ముందుకు పోతున్నది. మరి ఇది ఈ రోజుతో ఆగకుండా మన వంతు ప్రయత్నంగా మన వంతు ఎంతో కొంత సమాజానికి సహాయం చేయాలి. అన్ని గవర్నమెంట్ చేయాలి. ఇది ఏ ఒక్కరి మీద బాధ్యత కాదు, ప్రభుత్వం మీదనో ఇంకోరి మీద కాదు. పుట్టిన ప్రతి పౌరుడు కూడా మరి నిజంగా కూడా మనం బాగుంటే, మనం క్షేమంగా ఉంటే, పల్లెలు బాగుంటే, యువత బాగుంటే, కుటుంబాలు బాగుంటాయి. మరి మనమే సిక్ అయిపోయి హాస్పిటల్ పాలైతే కుటుంబం కూడా కొలాప్స్ అయిపోతుంది.
నువ్వు ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులున్నా నీకు ఏది ఉన్నా కానీ నువ్వు ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఎక్కడ కూడా ఎంజాయ్ చేయలేము. మరి ఈ మత్తు పదార్థాల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. మత్తు పదార్థాలు ఒకటే కాదు, ఈరోజు స్మోకింగ్ కానీ ఎనీ లిక్కర్, మరి కలుషితమైన లిక్కర్ కానీ మంచి లిక్కర్ కానీ మోతాదుకు మించి తీసుకుంటే మరి డ్రగ్స్ కంటే ఎక్కువ మరి లిక్కర్ కూడా ప్రమాదం. మరి ఈరోజు ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా మరి చాలామంది ఈ ఆల్కహాల్ కానీ మత్తు పదార్థాలు కానీ అలవాటు పడుతున్నారు. వెనకటికి పోతే ఊర్లల్లో ఏదో పండుగ వస్తానో చుట్టాలు వస్తానో 2 సీజన్ల కళ్ళు తెచ్చుకునే తాగేది. ఇప్పుడు రోజు పండుగలే, రోజు బర్త్డేలే. హైదరాబాద్కి వెళ్ళి దోస్తులు వచ్చినా కానీ పార్టీ చేసుకోవాలి. ఈ ఊర్లో ఎవరు బర్త్డే ఉన్నా సోషల్ మీడియాలో పెట్టుకోవాలి, అందరిని పిలుచుకోవాలి, కూర్చోవాలి, దావతులు చేసుకోవాలి. ఇదొక ఆచారం అయిపోయింది. మరి ఈరోజు మనం ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం, పల్లెలు బాగు చేసుకోవాలని చెప్పిన స్లోగన్ తోటి మరి 10 సంవత్సరాల నుంచి మనం అందరం కూడా మంచి పంటలు పండుతున్నాయి. పల్లెటూళ్ళల్లో రైతులు బాగుపడ్డారు, మంచి ఇండ్లు కట్టుకుంటున్నాం, మంచి స్కూల్స్ వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, చదువుకొని ముందుకు పోతున్నాం. మరి మంచి ఒక 10 ఏళ్ళలో మొత్తం మన జీవితాలు మారిపోయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి చిన్న పొరపాట్లతోటి మళ్ళీ ఎక్కడికో మళ్ళీ 20 ఏళ్ళు వెనక పోతాం మనం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మరి మనం పొద్దుగాలు లేవగానే మన పొట్ట తిప్పలు, మన వ్యాపార రీత్యా, వ్యవసాయ రీత్యా బాయిల కాడికో మరి వేరే వ్యాపారాల కాడికో పొద్దున్న లేవగానే మనం తల్లిదండ్రులు మన పిల్లల్ని వదిలేసి వాళ్ళ పని మీద వాళ్ళు బిజీ అయిపోతారు. పిల్లలు ఏం చేస్తున్నారు? స్కూల్కి పోతుర్రా, కాలేజీకి పోతున్నా, చదువుతున్నారా, ఏమన్నా దురలవాట్లకు బానిసలు అయినరా అని చెప్పి పట్టించుకునే స్థితిలో కూడా మనం ఈరోజు తల్లిదండ్రులను కూడా పిల్లల గురించి పట్టించుకోవట్లేము. నిజంగా కూడా మనకి ఎంత ఆస్తున్నా ఏదున్నా ఒక పిల్లోడు మన ఇంట మరి పక్కదారి పడితే మనకు చాలా బాధాకరం. మన కుటుంబం మొత్తం మరి శోక సముద్రంలో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. మరి దాన్ని నిర్మూలించాలంటే మన పిల్లల్ని పొద్దున్న లేవగానే బాబు ఎటుపోతున్నాడు, స్కూల్కి పోతున్నాడా, పాఠశాల చదువుతున్నాడా, టీచర్లను పోయి కలిసి మరి బాగోగులు కూడా బాధ్యతగా తీసుకొని పిల్లల మీద బాగోగులు కూడా మనం తెలుసుకోవాలి. మనం ఎంతో బిజీ ఉండొచ్చు, ఉన్నప్పటికీ మన పిల్లలు మనకు ముఖ్యం కాబట్టి మరి పిల్లలు మన ఫ్యామిలీ బాగాలేకపోతే మరి మనం ఏమీ చేయలేం. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగించే కార్యక్రమం కాదు. మరి కమలాకర్ గారు కూడా చెప్పిండ్రు, భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పి మరి ఇలాంటి యువకులకు, ఉత్సాహం ఉన్న యువకుల సహాయ సహకారాలు కూడా మనం తీసుకొని భవిష్యత్తులో మరి ఇంత పొద్దున రోజు 10 రోజుల నుంచి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. ఏ రాజకీయాలకు ఇంకేదానికో చేసే ప్రోగ్రాం కాదు ఇది. ఇప్పుడేం ఎలక్షన్లు లేవు, ఓట్లు. మరి కొంచెం చేసుకుంటూ పోతే గ్రామాలలో మరి కొంచెం తెలుస్తుంది ఈ డ్రగ్స్ గురించి, ఈ విషయం మన ఈ మత్తు పదార్థాల గురించి మనం అంతటా స్ప్రెడ్ చేసేసి ఈ వార్తలను మరి అన్ని గ్రామాలలో ఎక్కడైనా డౌట్ వచ్చినా, ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా మరి వారు కంపల్సరీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇచ్చి మరి ఆ డ్రగ్స్ అమ్మేటోళ్ళం కానీ కొన్నోళ్ళం కానీ ఖచ్చితంగా చర్య తీసుకోవాలని పోలీసు వాళ్ళని కూడా మరి నేను కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడి ఆదేశాలు ఇస్తాను. మరి వాళ్ళు పొద్దున్న సాయంత్రం అన్ని గ్రామాలు తిరిగి మరి మట్టిలో కూడా తిరిగి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పోలీసు వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. మన యూత్ కూడా మీకు డౌట్ ఉంటే కూడా మరి ఎవరికైనా చెప్పచ్చు. నాకు ఫోన్ చేసినా నేను ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపించి వెరిఫై చేపిస్తా. దీన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా పాటించాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానించిన ఈ సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ కావచ్చు, మరి మా కమలాకర్ రెడ్డి, మా రాజు, మరి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా టీచర్లు అందరూ కూడా చాలా మంది వచ్చిండ్రు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలుపుతూ జై తెలంగాణ.